ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి శనివారం పాకిస్తాన్ చేరుకున్నారు. అయితే అక్కడికి వస్తున్న అమెరికా ప్రతినిధులు కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి బాఘియా స్పష్టం చేశారు. తమ అభిప్రాయాలను మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్ అధికారులకు మాత్రమే వివరిస్తామని తెలిపారు. అమెరికాను దురాక్రమణదారుగా అభివర్ణిస్తూ వారిపై తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దుల గుండా జరిగే వలసల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల వాగ్దానాల్లో అత్యంత కీలకమైన వలసలకు అడ్డుకట్ట వేస్తూ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వును చట్ట విరుద్ధమంటూ అప్పీల్స్ కోర్టు కొట్టేసింది. ఈ అంశంపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్లో యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్లోని 3 సభ్యుల జడ్జిల కమిటీ ఈ మేరకు తీర్పు వెలువరించింది. వలస చట్టాలు సరిహద్దు వద్ద ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకునే హక్కును ప్రజలకు కల్పిస్తాయని, అధ్యక్షుడు తన అధికారంతో ఆ చట్టాలను అతిక్రమించలేరని అప్పీల్స్ కోర్టు స్పష్టం చేసింది.